అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదువుకుంటూ ధ్యానం చేస్తూ వెళదాం. ఏకీభవించండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో అర్థమయ్యేట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. నీతిగల మార్గాలలో స్థిరపరచునుగాక. పరిశుద్ధులుగా చేయునుగాక. జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. కొత్త నిబంధనని మనం ఎక్కువగా ధ్యానం చేస్తే దేవుని యొక్క కృప మనకు ఎక్కువగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో చివరి రాసిన పుస్తకం యోహాను సువార్త. అపోస్తలుని యోహాను గారు మొట్టమొదట ఫస్ట్ రాసిందన అతను ప్రకటన గ్రంథం రాశాడు. ఫస్ట్ ఆయన్ని ఎక్కడ వేశారు? ఏ దీవిలో? పద్మాసు ద్వీపంలో బంధించినప్పుడు ఆయన మొదట ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అక్కడి నుంచి దేవుడు మరలా తప్పించి ఎఫెసులోకి తీసుకొని వచ్చాడు. ఎఫెసు దగ్గర సంఘంలో, అంటే పౌలు గారు స్థాపించిన ఆ సంఘంలో పరిచర్య చేస్తా ముసలాడేదాకా ఆడే ఉన్నాడు. ఆయన అక్కడ పరిచర్య చేసేటప్పుడు చెదిరిపోయిన వాళ్ళకి 3 పత్రికలు రాశాడు. ఇక చనిపోతాడు, ఇక కొన్ని సంవత్సరాలకి 1 సంవత్సరం కూడా చనిపోతాడు అనుకున్నప్పుడు ఆయన చివరి కాలంలో మంచి ముదిమిలో యోహాను సువార్త రాశాడు. అందుకే మన యోహాను సువార్త కానీ చదివితే నువ్వు ఇట్ట అయిపోతావు, నువ్వు అట్ట అయిపోతావు అనే మాటలు యోహాను సువార్తలో ఉండవు మనకి. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి మీరు. కృప చేత నింపబడిన సువార్త అన్నమాట అది. ఎందుకు అలా రాశాడంటే అసలు ఈ కృప, ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి. కొత్త నిబంధన బోధని కృపా బోధ అంటారు. ఏ బోధ? కృపా బోధ. కొత్త నిబంధనలో కృపా సిద్ధాంతాలను కొన్ని ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం నుంచి మనం నెల్లూరులో చెప్పుకుందాం ఆ మాటలు. కృపా సిద్ధాంతాలు ఒక 5 సిద్ధాంతాలు ఉన్నాయి మొత్తం. ఈ బోధ ప్రారంభమైంది ఎవరి దగ్గర నుంచి అంటే అపోస్తలుడైన పౌలు గారి దగ్గర స్టార్ట్ అయ్యాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త కేవలము పాత నిబంధన కాలము నాటి ప్రజలకే బోధించబడ్డాయి. అందుకే మత్తయి సువార్త, మార్కు లూకా సువార్తలో కాస్త నువ్వు జాగ్రత్తగా లేకపోతే 4 పెరుగులు పెరగతాను, నువ్వు ఇట్టుండు, పొరుగు వాడిని ప్రేమించు, ఎలా ఎళ్ళు అలా ఎళ్ళు అని యేసుక్రీస్తు వారు ఆనాటి యూదులకి పాత నిబంధన తరహాలోనే వాక్యం చెప్తాడు. అక్కడ మీరు బాగా గమనించండి. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో కాస్త కఠినమైన పదజాలం మనమే చేయాలన్నట్టు కనబడద్ది. కానీ యోహాను సువార్త వరకు వస్తే మాత్రం మనం ఏం చేయలేదు, మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడని ఆయన రాస్తాడు. సరే, ఆయన ఎందుకు రాశాడంటే పౌలు గారు స్టార్ట్ చేసిన ఈ కృపా బోధని మొట్టమొదట్లో పేతురు గారు, యోహాను గారు బాగా అపార్థం చేసుకున్నారంట. చరిత్ర పౌలు గారు స్థాపించిన ఈ కృపా బోధ, పౌలు గారు ఏమన్నారంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మనము క్రియల ద్వారా మనం ఎప్పటికీ నీతిమంతులుగా తీర్చబడలేము. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే, మన అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించెను.
అంటే చివరికి పౌలు గారు ఏం చెప్పారంటే, మనకు మనంగా భక్తి చేయడం కుదరదు, మనకు మనంగా మన సొంత శక్తితో నీతియుక్తమైన జీవితాన్ని జీవించడం కుదరదు. అందుకనే మనము జీవించలేం కాబట్టి మనము చేసిన పాపానికి యేసుక్రీస్తు వారి శరీరం మందు శిక్ష విధించబడింది. ఆయన మన పాపానికి శిక్ష ఆయన యందు విధించబడింది కాబట్టి ఇక మీదట ఆయన యందు విశ్వసించిన వారందరూ ఆయన మరణమును బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనము విశ్వసించి నీతిమంతులుగా మారటమే, ఇంకా మనం చేయటం కాదు క్రియలు. మనము క్రియలు చేస్తే నీతిమంతులం కాదు, చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతి అని బోధించడం ప్రారంభించడం పౌలు గారు. ఇది కాస్త ఫస్ట్ లో నానా గందరగోళం అయింది. పౌలు ఏంది ఇలా బోధిస్తున్నాడు అని వాళ్ళందరూ పెద్ద మీటింగ్ పెట్టారు. శిష్యులందరూ కలిసి ఆ పౌలు గారిని పిలిపించి మీటింగ్ పెట్టారు. అవును, కానీ పౌలు గారికి ఈ బోధ ఎవరు చెప్పారు? పౌలు గారు దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే బైబిల్లో మనకు ఒక చిన్న ఆధారం దొరకద్ది. దమస్కు మార్గంలో పౌలు గారిని ఎవరు దర్శిస్తారు? యేసుక్రీస్తు దర్శిస్తారు. సౌలా 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 అక్కడ ఎందుకు నన్ను నువ్వు హింసిస్తున్నావు అని అడుగుతాడు. ఎవరయ్యా మీరు? నజరేయుడైన యేసుని మునికోళ్లకు ఎదురుతనడం కష్టం సౌలా అని దేవుడు తను ప్రత్యక్షపరచుకొని, నీవు నా సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు నా సేవకు ఎదురు వస్తున్నావు, తప్పు, ఇది కరెక్ట్ కాదు అని సౌలుని సరిచేసి దర్శనమిచ్చి మాట్లాడి, తర్వాత సౌలా నేను నిన్ను అన్ని జనులకి ప్రవక్తగా నియమించాను, నేను నిన్ను సాధనంగా నియమించుకున్నాను, నువ్వు నా పని చేయాలి. ఎక్కడ ఆపాము? సౌలు గారిని దేవుడు దర్శించి పౌలుగా మార్చి, తర్వాత ఏమైంది? ఆ వెలుగుకి సౌలు గారి కళ్ళు కనబడలా. 3 రోజులు చూపు లేకుండా దమస్కులో దమస్కులో ఒక ఇంట్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి అననీయని దేవుడు పంపించి అననీయతో మాట్లాడి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతను నా సేవ చేయాలని చెప్పి ధైర్యపరిచి పంపిస్తే అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు పౌలు గారి కళ్ళల్లో నుంచి పొరల వంటివి రాలినప్పుడు తిరిగి మరలా చూపు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అననీయ ఏం చెప్పాడంటే, సౌలా దేవుడి నీతో మాట్లాడాడు కదా, నువ్వు దర్శించాడు కదా, ఇంకెందుకు లేట్ చేయటం, వచ్చి నువ్వు బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో అని చెప్తాడు. అననీయ ద్వారా పౌలు గారు బాప్తిసం తీసుకున్నాడు. నిజాన్ని చెప్పాలంటే పౌలు గారికి బాప్తిసం ఇచ్చిన అననీయ గురించి అసలు బైబిల్లో ఒక సమాచారం కూడా లేదు. దమస్కులో భయభక్తులైన వ్యక్తి అని ఒక పదమే బైబిల్లో ఉంటుంది. మరి విచిత్రంగా ఉంటుంది బైబిల్లో. ఆయన ఎవరిని ప్రేమించదలిచాడో వారిని ప్రేమించి బాగా వాడుకుని వాళ్ళకు ఎక్కువ రాయిస్తాడు. ఆయన వద్దనుకున్న వ్యక్తి గురించి సమాధి చేస్తాడు, ఇంకేం బయటికి రానీడు. పౌలు గారికి బాప్తిసం ఇచ్చింది, సరే అయిపోయిందా? ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళాడంట. ఏ దేశంలోకి వెళ్ళాడు? ఇది అపోస్తల కార్యాల్లో ఉంటుంది మనకి. అరేబియా దేశంలోనికి వెళ్ళాడు. ఎంతకాలం ఉన్నాడు తెలుసా? అరేబియా దేశంలో 3 సంవత్సరాలు ఉన్నాడంట. అరేబియా దేశం అంటే సీనాయి పర్వతం. మోషే గారికి యెహోవా దేవుడు ఆజ్ఞలు అనుగ్రహించిన చోటు హోరేబు పర్వతం, సీనాయి పర్వతం, దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. మోషే గారు కాపురం అన్న ఊరుండేది. మరి సౌలు గారి కాలంలోకి ఇంకా జనాభా బాగా విస్తరించి ఆ ఏరియా బట్టి ఎట్ట చేశాడో మొత్తం మీద 3 సంవత్సరాలు అరేబియా దేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఎప్పుడైతే ఆ 3 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర పౌలు గారు గడిపారో అప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈ కృపా సిద్ధాంతాన్ని పౌలు గారికి నేర్పించాడు. ఇది పౌలు గారికే దేవుడు అనుగ్రహించిన దర్శనం. ఇంక ఎవరికి ఈ విషయాలు తెలీదు. అందుకే వాళ్ళు కాస్త కలవరపడ్డారు. ఇదేంది నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చకూడదు అంటున్నావు పౌలా, ఇది విరుద్ధం కదా అని వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. అప్పుడు పౌలు గారు వివరంగా వాళ్ళకి అన్ని విషయాలు చెప్తే అప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు, అంగీకరించారు. తర్వాత ఆ బోధ ఫలాన్ని చూసి పేతురు గారు కూడా, యోహాను గారు కూడా దాన్ని రుచి చూసి అప్పుడు
వాళ్ళు కూడా వాళ్ళ పత్రికల్లో ప్రేమ గురించి విశ్వాసం గురించి రాయడం జరిగింది. కానీ పౌలు గారు రాసిన పత్రికలన్నీ చదివాడు యోహాను గారు లాస్ట్లో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారి ద్వారా వస్తున్న బోధ అంతా విని బాగా అర్థం చేసుకొని దేవుని చేత కృప పొందిన వాడై చివరిగా యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త అందుకే స్టార్టింగే ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, ఆ వాక్యమే దేవుడే ఉండేది. ఎంత బాగా స్టార్ట్ అవ్వద్దు అసలు ఆ యోహాను సువార్త. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ కృపా సిద్ధాంతం, కృపా బోధ, కొత్త నిబంధన బోధ, ఈ కృపా వార్త స్థాపించింది పౌలు గారు. పౌలు గారికి దేవుడే యేసుక్రీస్తు వారు మాట్లాడి ఈ బోధను నేర్పించాడు. ఇప్పుడు ఆ బోధకు మనం పెట్టుకున్న పేరు లేదా ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే ఆత్మ యొక్క నియమం. ఆమేనండి. ఏ నియమం? ఆత్మ యొక్క నియమం లేదా పరిశుద్ధాత్ముని నియమం. నియమము అంటే రూల్. లా అంటారా? లా అంటే చట్టం. నియమం అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సరే, ఏదేమైనా పరిశుద్ధాత్ముని నియమం అనే పాయింట్ మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇప్పుడు చూడండి పౌలు గారు ఏమంటున్నారు. రెండవ వచనం చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. అక్కడ చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అదిగో చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పౌలుగా చెప్తాం బోధ ఇది అన్నా. ఇక్కడ మనకు 2 నియమాలు కనపడుతున్నాయి. ఒకటి ఆత్మ నియమం, 2 పాప మరణముల నియమం. చెప్పండి, ఒకటే ఆత్మ నియమం, 2 పాప మరణముల నియమం. ఎందుకే మా తలకాయ తిని ఇట్టటి వాక్య నెల్లూరు మందిలో చెప్తే వింటారు. ఏమి చదువు లేని వాళ్ళకి తీసుకొచ్చి ఏం చెప్తున్నాను బట్టి ఏం చేద్దాం? మరి దేవుడు ఇక్కడ చెప్పమని చెప్తున్నాడు. 2 నియమాలు ఉన్నాయి కొత్త నిబంధన బోధలో. పాప మరణముల నియమం, రెండోది ఆత్మ నియమం. పాప మరణముల నియమం అంటే పాపం చేస్తే నరకానికి పోతావు, నీ క్రియలతోనే నువ్వు నిరూపించుకోవాలా. జేడి నిన్నెవరో పిలుస్తున్నారు, చల్లగా కళ్ళు మూసి దర్శనంకి వెళ్తున్నావు నువ్వు. జేడి, నీ దర్శనం నుంచి బయటికి రా జేడి. ప్రభు నేను ఆశీర్వదించును గాక. అంకులు ఏదో చెప్పుకుంటున్నాడు, చెప్పుకో అంకులు. నన్ను ఎందుకు అంకులు ఇబ్బంది పెడతావు అంకులు? మా డాడీ చూస్తే రారా అంటున్నాడు, నువ్వేమో మధ్యాహ్నం వాక్యలో మొదట దిగాలన్నావు. నన్ను వదిలేసి ఉంటే నేను పాటికి వెళ్ళి నేను క్రికెట్ ఆడుకునేవాడిని. నువ్వేమో నన్ను ఈ విధంగా మొదట దిగాలని లేకపోతే వచ్చి ఇరుకోపోయి అనుకుంటున్నావు. జేడే, నువ్వు దీవించబడబోతున్నావు జేడి యేసు నామములో. ఈ విషయం అర్థం చేసుకో. ఏంది? 2 నియమాలు ఉన్నాయి ఇక్కడ. పాప మరణముల నియమం, రెండోది ఆత్మ నియమం. బిడ్డలారా, పాత నిబంధన అంతా మనకి పాప మరణం నియమమే కనబడుతుంది. పాపం చేస్తే పాపం వల్ల వచ్చు జీతము. చెప్పండి, పాపం వలన వచ్చు జీతం మరణం. యేసు ప్రభు నేర్పించారు పౌలు గారికి, పౌలా, నా బిడ్డలు పాప మరణం నియమము ద్వారా నా దగ్గర రాలేరు, అందుకని నా బిడ్డలు నేను ఆత్మ నియమము ద్వారా నిలబెట్టుకుంటాను. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆత్మ నియమములో ఉన్నాము, పరిశుద్ధాత్ముని సారథ్యంలో ఉన్నాము. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. ఆయన ఇప్పుడు లోకాన్ని పరిపాలిస్తున్నాడు. తన ప్రజలని అనగా సార్వత్రిక సంఘానికి నాయకుడిగా ఉండి సార్వత్రిక సంఘాన్ని నడిపించుతున్నవాడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయనే మనలను తన నియమములో నడిపించి నేరుగా పరలోకం తీసుకెళ్ళి ప్రభు దగ్గర కూర్చోబెట్టి అసలు యేసునామములో ఆమేన్ చెప్పండి. గట్టి చెప్పండి, హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంటే క్రీస్తు యేసునందు జీవాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ నియమము మనల్ని జీవం గల వారుగా మారుస్తుంది. క్రీస్తు యేసునందు జీవము నిచ్చే ఆత్మ నియమము ఏం చేసిందంటే పాప మరణముల నియమము నుండి మనం తప్పించేసింది. ఇంకా ఇది నమ్మితే మనము కొత్త నిబంధన భక్తిని సంతోషంగా చేయగలుగుతాం. సహజంగా మనం ఏమనుకుంటామంటే మరలా పాత నిబంధన కాడి ముయ్యాలి,
ఓయమ్మ చాలా కష్టంగా ఉంది, ఓ నాయన చాలా కష్టంగా ఉంది, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఇక మామూలు దిగులు కాదు, ఏడుపు కాదు, రోదన కాదు, దేవుడు నాతో మాట్లాడేమో, నన్ను వదిలేస్తాడేమో, నేను ప్రభు దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల చేయకపోవటం వల్ల ఇటు అయిపోతున్నానేమో అని ఇక దిగులు పడి అసలు నన్ను దేవుడు నాతో ఉన్నాడా లేడా, ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈ మధ్య నాకు ఎందుకు మెలకు రావట్లేదు, అయ్యో నేను పాపిని భారాలు మోసుకుంటా, కాడి మోసుకుంటా ఏడస్తా ఉండేమో అన్నది దాకా. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, బిడ్డ, ఆత్మ నియమము మిమ్మల్ని పాప మరణముల నియమము నుండి తప్పించింది. మీరు నా ఆత్మ చేత కొనబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. బిడ్డలారా, ఎందుకు దిగులు పడుతున్నారు? నేను మొయ్యాలి అనుకోబాకు. ఆల్రెడీ కాడి నేను మోసేసాను. ఇక నుంచి నువ్వు మొయ్యాల్సింది ఏంటంటే చాలా ఈజీగా మోయచ్చు. నువ్వు ఇంకా ఆమె చెప్పను గట్టిగా. ఆయన కాడి చాలా సులువు, ఆయన భారం చాలా తేలిక. మత్తయి సువార్త 28 లాస్ట్లో ఉంటుంది అనమాట, 11 లాస్ట్లో ఉంటుంది, 29-30లో. ఆయన కాడి చాలా సులువు, ఆయన భారం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు మనం దేనికి అప్పగించుకోవాలంటే ఆత్మ నియమానికి మనం అప్పగించుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడా, నేను నిలిచి ఉండాలన్నా, నేను పడి ఉండాలన్నా నీ సారథ్యంలోనే ఉంది తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు నేను భక్తి చేస్తున్నానంటే కేవలం నీ దయ, నీ కరుణ. నాకు ఇంత మంచి సాక్ష్యం ఉందంటే కేవలం ఎవరి వల్ల? ఎవరో ఒకరి వల్లే కానీ అంటారా? పరిశుద్ధాత్మ దేవుని వల్ల. ఇది పరిశుద్ధాత్మని యుగం, ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో సార్వత్రిక సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ నియమము కింద మనం భక్తి చేస్తున్నాం. ఆత్మ నియమం ఏం చేసిందంటే మనల్ని పాప మరణ నియమములు తప్పించేసింది పూర్తిగా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒక్కసారి చప్పుడు కొట్టండి, చిన్నగా చప్పుడు కొట్టండి. ఆ మాటలకి భలే కొట్టేరులే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు డైరెక్టర్ గారు అయిపోయింది, డైరెక్టర్ గారు ముగిచేస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? చెప్పండి, ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తుంటే ఓ అమ్మ ఏమైపోద్దేమో, ఓ నాయన ఏమైపోద్దేమో, ఓ అమ్మ ఇటు అయిపోద్దాం, అమ్మో అది చేయకపోతే ఇటు అయిపోతాం, ఇది చేయకపోతే ఇటు అయిపోతాం. బాగా అర్థం చేసుకుంటాముడా బిడ్డలారా, అక్కలారా, బాగా అర్థం చేసుకోండి. మనం ఆల్రెడీ సేఫ్ ప్లేస్లో ఉన్నాం. ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు. అంటే ప్రార్థన చేయకూడదని కాదు, చేయాలి ప్రార్థన ఖచ్చితంగా. ప్రార్థన చేస్తేనే మనం సేఫ్ ప్లేస్కి పోవడం కాదు, ఆల్రెడీ మనం సేఫ్ ప్లేస్లోనే ఉన్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళని? అక్కడ నుంచే డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? డైరెక్టర్ గారు నాకు సమాధానం చెప్పట్లేదు. నువ్వు సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాను హెచ్చరికలు ఇచ్చినప్పుడు వాళ్ళందరిని అక్కడి నుంచి ఎక్కడ తరలిస్తారు? తీర ప్రాంతాల్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అంటే అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించి, భయంకర ఈదురుగాలు రాబోతున్నాయి, ఏదైనా ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు అక్కడి నుంచి దూరానికి తీసుకొని వస్తారు. దూరాన్ని తీసుకొని వచ్చి అల్లూరులో అనుకోండి, ఇసుకపల్లిలోంచి తీసుకొని వచ్చి అల్లూరు రామకృష్ణ జూనియర్ కాలేజీలో దోలుతారు అందరినీ. 3 రోజులు 4 రోజులు కాలేజీలో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి, పలహార పట్లాలు, ఆ పట్లాలు ఈ పట్లాలు పెట్టి, ఇంకా తగ్గిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఊర్లకు పంపిస్తారు. అన్నా మనం పోయాం చూడు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, అది ఒక నది, ఏందన్నది అది, ఆ ఊరి పేరు హంసల దీవి దగ్గర మా డాడీ చెప్తుంటాడు, ఎప్పుడో భయంకరమైన ఏమొచ్చింది అన్న, వరద ప్రవాహం, లేకపోతే వాటిని ఏమంటారు, వర్షం ఎక్కువైపోయింది, తుఫాను వచ్చినప్పుడు మొత్తం నీళ్ళన్నీ ఊరు మీకు వచ్చేస్తాయే. ఉప్పెన వచ్చిందంట, 100 మంది చనిపోయారంట రాత్రులే. హంసల దీవి మేము పోయాం ఆ ప్రాంతానికి. కానీ మేము ఆడకపోవాలా, నేరుగా ఎక్కడైతే అది సముద్రం కలిసిపోద్దో ఆడకపోలేదు. ఈసారి దేవుని చిత్తం అయితే పోతాం. ప్రభువుకే మహిమ కలుగును గాక. తుఫాను వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళందరిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాన్ని తీసుకొని వెళ్తారు. మనందరం ఏమనుకుంటున్నామంటే ప్రార్థన చేస్తేనే మనం సురక్షిత ప్రాంతానికి పోతాము, ప్రార్థన చేయకపోతే సురక్షిత ప్రాంతానికి పోము. మనము కాస్త రోషంగా నడుము కట్టుకొని పవిత్రంగా ఉంటేనే మనల్ని దేవుడు సురక్షిత స్థలంలో పెడతాడు, లేకపోతే తుఫాన్కి మనల్ని అప్పగిచ్చేస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ నియమం మనల్ని ఏం చేసిందంటే 2000 సంవత్సరాల క్రితమే మనల్ని సేఫ్ ప్లేస్లో చేర్చేసింది. గడి చెప్పు హల్లెలూయా. We are now at safe place. There is no danger. Who believes in Jesus Christ? ఏం ఇంగ్లీష్ చెప్తున్నాను నేను?
సరే, ఏదేమైనా మంచిదేలే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆల్రెడీ ఆత్మ నియమమును బట్టి వారు సేఫ్ ప్లేస్, సురక్షితమైన ప్రదేశంలో చేరిపోయారు. దేవుడు నిన్ను నన్ను సురక్షిత ప్రదేశంలో పెట్టినందుకు కృతజ్ఞతగా మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ఆల్రెడీ మనల్ని సురక్షిత ప్రదేశంలో చేర్చాడు కాబట్టి ఉపవాసాలు ఉండాలి. ఆల్రెడీ మనల్ని సురక్షిత ప్రదేశంలో పెట్టాడు కాబట్టి నడుము కట్టుకొని రోషంగా ప్రభు కోసం నిలబడాలి. ఆల్రెడీ మనల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చున్నాడు కాబట్టి ఆయన కొరకు ఇంకా ఏదైనా చేయాలి. అంతే. తల్లి, నీకు అర్థమైందమ్మా సుభాష్? తల్లి మా తల్లి చేతులు లోపుతుందంటే ఆ వయసులో కూడా అర్థమైందని అర్థం. కానీ డైరెక్టర్ గారికి నీకు కూడా పేతురు గారికి వచ్చినట్టుంది. ఆయన నాకు నచ్చట్లేదు, ఇదేంటి ఇది అట్టట్ట మనం భక్తి చేస్తేనే మనం సురక్షిత ప్రదేశం పోతాం. నువ్వేనే చెప్తున్నావు అనా? పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమం మనం తప్పించేసింది. ఎందుకంటే మన పాప మరణాల నియమాన్ని తప్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారంతో భూమి మీదకి పంపి మన పాపానికి ఆయన శరీరంలో, ఆయన శరీరం మీద మన పాపాన్ని వేసి ఆయన శరీరం ముందు మన పాపానికి దేవుడు శిక్ష విధించాడంట. ఎంత మంచి మాట్లాడినా నిజంగా. మన శరీరానికి, మన పాపానికి, అంటే ఇప్పుడు చేసిన పాపానికి కాదు, నువ్వు చచ్చిపోయే లోపల ఎన్నిసార్లు పడినా ఎన్నిసార్లు లేచినా, అంటే పడమని కదా అని అర్థం. ఒకవేళ పడితే ఈ లోకంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగిన ప్రతి పాపానికి ఆల్రెడీ దేవుడు శిక్ష వేసేసాడు. బిడ్డ అర్థం చేసుకుంటా దయచేసి ప్లీజ్. కృపా సువార్త, కృపా సిద్ధాంతం అంటే ఏంటంటే యేసును దేవుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఆ క్షణమందే సురక్షిత ప్రదేశంలో చేర్చబడ్డాడు. ఇంకో మాట చెప్పాలంటే పరలోకానికి ఆ వ్యక్తి రిజిస్టర్ అయిపోయాడు, పరలోకానికి ఆ వ్యక్తి రిజర్వేషన్ అయిపోయింది. ఎవరైతే యేసును హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారో ఇక వాళ్ళకి నాశనము లేదు. కిందకి వెళ్తే ఉంది, ఆ మాట చూపిస్తాను మీకు. నేనేమి ఎక్కువ నా సొంత మాట చెప్పట్ల, కింద ఉన్న మాటలన్నీ. ప్రస్తుతానికి ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి ఇంకా లేదంతే. మనకు శిక్ష లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం. అక్క, మనం భక్తి చేస్తున్నాం కాబట్టి మనం సేఫ్ ప్లేస్లో లేము. యేసును దేవుడు అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచాము కాబట్టి మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం. దీన్నే ఆత్మ నియమం అంటారు. ఒకవేళ మీరు చెప్పినట్టు పాపమరణ నియమం కింద ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం నీతి క్రియలు చేస్తేనే మనం సేఫ్ ప్లేస్కి వెళ్తాం, లేకపోతే ఇక్కడ తుఫాను వరద బాధితో చిక్కుపోతాం. కాబట్టి దేవుడు తన బిడ్డలు ఆల్రెడీ సేఫ్ ప్లేస్ చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత కృతజ్ఞతగా బ్రతకాలి దేవుడికి మనము? తిమోతేనా? ఎంత కృతజ్ఞులమై బ్రతకాలి దేవుడికి? ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడు ఎక్కడ చేర్చాడు? బాప్తిసం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? సేఫ్ ప్లేస్కి వచ్చేస్తారు. అసలు ఆ అంటే ఆ రాదు, తూ అంటే తూ రాదు, వాళ్ళు కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు యేసును దేవుడిని అంగీకరించేశారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు సేఫ్ ప్లేస్లో పెట్టేశాడు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా డైరెక్ట్గా పరలోకం అంతే. అందుకు మనం యేసయ్య అంటే పడి సావాలా. యేసయ్య అంటే ఇంత ప్రేమ చూపిస్తున్నాడే తన ఈ లోకం మీద. అక్క, తల్లి, ఇట్ట చేస్తే కదా దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన మాట నెరవేరద్ది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినప్పుడు ఇట్లాంటి వాళ్ళని నువ్వు నిలబడు, అప్పుడు నేను సేఫ్ ప్లేస్లో పెడతా, అదేం ప్రేమ? నిలబడినా నిలబడకపోయినా ఆయనను నమ్మి విశ్వసించిన కారణాన్ని బట్టి మనం ఏమి నమ్మేవిలే, నమ్మేటట్టుగా కూడా ఆయనే చేస్తున్నాడు. ఇంకా ఆయన చెప్పడం గట్టిగా, అబ్బా అసలు మంది ఏమి లేదమ్మా దీంట్లో, మొత్తం ఆయనే చేస్తున్నాడు అంతే. వెనకుండే దేవుడు అన్న మొత్తం ఆయనే సృష్టికర్తే. ఆయనే చేపించి, ఆయనే నమ్మించి, ఆయనే తీసుకుపోయి, ఆయనే సేఫ్ ప్లేస్లో పెట్టి, ఆయనే ఆత్మనియమం అంటాడు. మొత్తం ఆయనే చేసి ఆయనే తీసుకోపోతాడు. అయ్యా మమ్మల్నే తీసుకోపోతున్నావు, వాళ్ళైతే నువ్వు నోరు నీకు ఎందుకు అంటాడు. మళ్ళా పోయిన వారం విన్నాం కదా, నువ్వెవడు అడగడానికే, అది నా ఇష్టం. కొన్ని పాత్రలు ఘనతకి, కొన్ని పాత్రలు ఘనహీనతకి, కొన్ని పాత్రలు నాశనానికి నేను నిర్ణయించి నీకెందుకు, నీకు ఇచ్చిన కృపను జాగ్రత్త చేసుకో. అక్క, మనం వేకుజామున 3 గంటలు వేసి ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? ఆల్రెడీ మనల్ని దేవుడు సేఫ్ ప్లేస్లో పెట్టాడు కాబట్టి భక్తి చేయాలి. ఆల్రెడీ మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనం భక్తి రక్షణ కాపాడుకోవాలి, నిలబడాలి, ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, నమ్మకంగా బ్రతకాలి, ప్రభు కోసం ఏదైనా చేయడానికి తపన పడాలి, ఆయన సంతోష పెట్టాలి. ఆల్రెడీ వీఆర్ రీచ్ ఇన్ సేఫ్ ప్లేస్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ రాయబడింది, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అన్న ఇంక ముగించే ప్రయత్నం చేద్దామా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏ వచ్చినాం, ఎక్కడ దాకా పోయాం మనం? ఇప్పుడు 5 అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం,
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమున ఉన్నది. 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, ఇది మనమాట, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. నువ్వేందో డిగు చదువుకుంటా పోయాం పాస్టర్, మాకేం అర్థం కాల. ఒక్క మాటలో చెప్తా చూడు. అక్కడ 2 గుంపుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకటేమో శరీరానుసారులు, రెండో గుంపేమో ఆత్మానుసారులు. హలో ఉన్నారండి అవతల పక్క? ఉన్నారా? బతుకుండే వాళ్ళు చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అనా 2 గుంపులు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ పౌలు గారు 2 గుంపులు చేస్తున్నాడు అక్కడ. ఒకరేమో శరీరానుసారులు, రెండో వాళ్ళేమో ఆత్మానుసారులు. శరీరానుసారులు శరీర విషయాల్లో మనసు పెడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయాల్లో మనసు పెడతారు. అదంతే ఓకే. ఇప్పుడు మీకేం అర్థమైందంటే అదిగో పాస్టర్ మేము చెప్పలా, శరీరాన్ని అనుసరించేవంటే దేవుడు మనల్ని పట్టించుకోడు, మనం దేవుని విరోధులు అని నువ్వు ఆ వాక్యాలు చెప్పట్లా. శరీరానుసారులు శరీర విషయాలు మనసు పెడితే నరకానికి పోతారు చెప్పు అని మనకు ఆ వాక్యం చదివినప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చదివాను చూడు, లాస్ట్ చదివేనే ఎన్నో వచ్చినవి, అది 9వ వచనం. 9వ వచనం చదివితే మన పై విషయాలు అర్థమవుతాయి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. అంటే మీలో దేవుని ఆత్మ కనుక నివసిస్తుంటే మీరు అసలు శరీర సంబంధులు కానే కాదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించకుండా ఉండుంటే ఇంతవరకు మనం దేవుడు నిలబడి ఉండేవాళ్ళమా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించకుండా ఉండుంటే ఎప్పుడో తొలిగాలికే ఎగిరిపోయి ఉండేవాళ్ళమే. కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఈ దేవుడు వద్దు, ఈ దెయ్యం వద్దు, దేవుడు లేడు, దేవుడు వెళ్ళిపోయి ఉండేవాడు బయటికి. మరి ఈనాటికి మనము ఒకరికి చెప్పేటట్టుగా మంచి సాక్ష్యం కలిగి బతుకుతున్నామంటే మన గొప్పతనమా? పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడా? ఏందో డౌటు. అంతేలే, పేతురు గారికి యోహాన్ గారికి మెంటలు వచ్చింది ఫస్ట్ ఈ మాట్లాడినప్పుడు. వాళ్ళకే మెంటలు వస్తే మనకి మెంటలు పెద్ద విశేషమే ఉంది. కష్టం అనమాట నమ్మటం. అంటే మన క్రియలతో పని లేకుండా దేవుడే మనకు భాగ్యం ఇచ్చాడని నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది మనకి. మనం ఏది నమ్మాలంటే ఏది నమ్ముతామంటే పాప మరణాల నియమమే మంచిది. నువ్వు నిలబడితే దేవుడు ఇస్తాడు, నువ్వు నిలబడిపోతే దేవుడు ఈడు. ఇది బాగా ఇంపుగా ఉంటుంది మనకు వాక్యం. ఇప్పుడు చూడండి, ఎందరూ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అసలు శరీర స్వభావం గల వాళ్ళు కాదు. ఆ మాట ఉందన్నా 9వ వచనంలో ఏముంది? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అబ్బా, ఇప్పుడు చెప్పండి, మనం దేవుడి బిడ్డలమే కాదా? ఇప్పుడు దొరికిపోయారు నా చేసికి మీరు. ఎవడైనను దేవుని ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమే కాదా? దేవుని బిడ్డలమే కదా. దేవుని బిడ్డలం కాకపోతే మీరు ఇంతకాలం ఎలా ఉండగలుగుతారు దేవుళ్ళో? కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి అసలు మనం శరీర సంబంధులవి కాదు. కానిలో ఉంది గూని. డైరెక్టర్ గారు, కానిలో ఉంది గూని. ఆ గూని ఏంటంటే ఈ శరీరంలో పాప నియమం పనిచేస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ఎంత ప్రయాసపడినా కోపమో, బూతులో ఏదో ఒకటి వాళ్ళ మీద ఏళ్ళ మీద చెప్పుకోవటమో, ఎగతాళి చేయటమో, అవమానం చేయటమో, వాళ్ళ మాటలు ఎక్కడ ఎలా మాటలు చెప్పి తగాదాలు పెట్టడమో, చెడు చూపులో, చెడు ఆలోచనలో, ఈ శరీరంలో దాగి ఉన్న పాప నియమాన్ని బట్టి ఒక్కొక్కసారి ఏడవబడి కాస్త తప్పుడడుగులేసి తొట్టుపడతతో జారుతుంటాం. అది ఇష్టపూర్వకంగా చేసేది కాదు, మనము ఏడవబడతాం బలవంతంగా. ఈ సంగతి ఆల్రెడీ ప్రభువుకు తెలుసు కాబట్టి ప్రభు ఏమంటాడంటే, మిమ్మల్ని నడిపించేది నా ఆత్మ కాబట్టి మీరు శరీర సంబంధులు కాదు, మీరు ఆత్మ సంబంధులు. మీకు ఏమైనా పొద్దున్న లేస్తే లోకం గురించి ఆలోచిస్తున్నారా? మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి చచ్చిపోయిన దాకా అంటుండా, పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా ఒకటే ఏమైనా లోకం గురించి ఆలోచించుకుంటున్నారు అనుకోండి, అప్పుడు డౌట్ పడాలా. రోజులో ఉదయాన్నే కొంచెం వేరే ఆలోచించామనుకో, కరెక్ట్గా 7కు 8కు మళ్ళీ బాధేస్తుంది. ఏంది ప్రభువా, నేను ఈ మధ్యన ఆలోచన ఎక్కువ మారిపోతున్నాయి ప్రభువా, నా మీద నాకేం కోపం చేస్తా, ఒక చెప్పు తీసుకొని పెట కొట్టుకు అనిపిస్తుంది ప్రభువా, అసలు నన్ను ఎందుకు పిలిచి ఇది ఈ పాట అయిపోద్ది, ఇంకా ఈ పాట అయిపోద్ది.
మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఒకవేళ ఏదన్నా రూట్ తప్పుతున్నామంటే ఇది దేవుడి బిడ్డల బాధ ఎట్లుంటుందమ్మా. కాబట్టి ఎవరు కూడా అదే శరీర సంబంధులు అనుకో, అసలు వాళ్ళు హ్యాపీగా చేస్తారు. పాపం కూడా చేసే పాపం కూడా ఎట్ చేస్తారనా, బ్రాందీ బాటిల్ తెచ్చుకుంటారు, నట్ట రోడ్లు కూర్చుంటారు, అంతే. ఎవడేమని అనుకుని హ్యాపీగా తాగుతారు. వాళ్ళు ఎంత సంతోషం తాగుతారు చూడండి. మేము కాబట్టి తాగుతున్నామని కింగుల్లాగాని వాళ్ళు హ్యాపీగా తాగుతారు. శరీరానుసారులు శరీర కార్యాలని ప్రేమిస్తారంట. మనము శరీర కార్యాలను ప్రేమించలేము. ఒకవేళ ఏదన్నా పొరపాట్లు చేసి భార్యని మోసం చేసి ఇంకొకరు ఎక్కడన్నా జారిపోవాలన్నా కూడా ఇవన్నీ. ఒకసారి అల్లూరులో ఈ మాట చెప్తానేనండి. అల్లూరులో డాడీ చేర్చుకొచ్చే ఒక విశ్వాసి సినిమాకు పోవాలని, దేనికి పోవాలని సినిమా పోవాలనిపించిందంట. యజరా పాస్టర్ కానీ తెలిసిందంటే అయిపోయింది నా పని అనుకుందో ఏమో. ఆ అమ్మాయి అక్క వద్దు నాకు, ఆ అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉంది, ముస్లిం ఫ్రెండ్. సినిమాకు పోవాలనుకుంటున్నాను, ఇద్దరం పోదాం. మీరు చర్చికి పోవాలి కదా, మీరు ఎట్ట పోతారు? ఉండి నువ్వా మా హీరో కానీ ఏదో ఒక్కసారి మా పాస్టర్ గారు నువ్వు పెద్ద కూర అయిపోయావా, అందుకే కదా నేను చెప్పేది నీకు. నీ బురకా ఒకటి నాకు ఇస్తే నువ్వు నేను ఇద్దరు బురకాలు వేసుకొని పోతాం సినిమాకి. అది కానీ అయితే ఎవరు కనపడతావు, నేను తప్పించుకుంటా. నేను కూడా అప్పుడు సినిమాలు పెట్టేప్పుడు ఇప్పుడు పూలు పోయేవాడు కాదు. కాలేజ్ నెల్లూరుకు వచ్చాను కాబట్టి ఎవరు తెలియదు పోయేవాడు కాదు. నెల్లూరుకు వచ్చినా కూడా నేను ఎట్ట పోయేవాడు తెలుసా, టోపీ ఒకటి పెట్టుకొని ఎట్ట చూసుకుంటా. సినిమాకి ఏ రోజు ప్రశాంతంగా తలెత్తిపోవాలా నేను. ఎందుకు చెప్పండి, ఎవరు చూస్తారో, ఏ పుట్లో ఏ పాము ఉంటుందో తీసుకెళ్ళి మా డాడీకి చెప్తారు, అయిపోయింది నా పని, వాళ్ళు ఇంకా ఏడస్తారు నా గురించి. ఒక్క రోజు కూడా నేను సినిమాకి ప్రశాంతంగా తల ఎత్తి హ్యాపీగా పోలా. మా అక్క చూడండి ఏం వేసుకోపోయింది, పోతా బుర్రకాలో పోయింది. బుర్రకాలో పోయినా కూడా దొరికిపోయింది ఆ మనిషి. ఎట్ట చెప్పమంటారా, మన చర్చికి వచ్చి ఏరే మనిషి ఆడే కూర్చుంది డైరెక్ట్గా. వీళ్ళిద్దరు ఇంక లోపల పోయిందా, లైట్లు ఆపేశారా, శివడ కొడతాని చెప్పి ఎత్తేసింది, తీసేసి మొత్తం తీసేసి ఆ మనిషి చేతులు పెట్టి ఇటు చూసే లెక్కి పక్కన ఉంది ఇద్దరు. అక్క నువ్వు సినిమాకు వచ్చావా? నువ్వు వచ్చినట్టే నేను వచ్చా. చెప్పబాక పాస్టర్ గారిగా నేను ఎందుకు చెప్తానమ్మా, ఇద్దరం దొంగలం అయితే నా గురించి చెప్పేవనుకో, నీ గురించి చెప్పేస్తా నేను, నువ్వు నా గురించి చెప్పకూడదు. పాపాన్ని దాచలేము, ఎంత దాచాలన్నా వల్ల కాదది. చూసారా, సినిమాకు పోవడానికే దేవుని బిడ్డలు ఎంత బాధపడిపోతారో. సెకండ్ షోకి పోతారు రాత్రి చీకట్లలో. సెకండ్ షోకి బండ్లు కూడా వాక్యాలు రాసుట్ల బండ్ల, ఆ బండ్లు ఎవరైనా చూస్తే క్రిస్టియన్ బండ్లు అనుకుంటారని సినిమా హాల్ ఆడాడో ఉంటే మూల ఎక్కడో ఇరికిచ్చి పెట్టి టోపీ ముందుకేసుకొని, దేవుని బిడ్డల బాధలు తెలియదు మీకు, ఎవరు కూడా ధైర్యంగా పోలేరమ్మా. అందుకే ప్రభు చెప్పాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు శరీర విషయాల మీద ఆ మనసు పెట్టలేరు. వాళ్ళు పాపం శరీరం కొన్ని కోరికలు పెట్టి లాగినా వాళ్ళు చేస్తున్నా వాళ్ళ మైండ్ మనశ్శాంతం ఉండదు. అది ప్రభు చెప్పిన మాట అన్నమాట. కాబట్టి మనము శరీరానుసారులవి కాదు. ఆమేనండి. ఎందరూ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, ఎంత మంచి మాట. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 10వ వచనం ఏమని చెప్పాడు, క్రీస్తు మీలో ఉంటే. తల్లి ఎవరుంటే మనలో క్రీస్తు మీలో ఉంటే మీ శరీరము పాపం విషయమై చచ్చిపోయింది. క్రీస్తు మీలో ఉన్నాడు కాబట్టి మీ శరీరం పాపం విషయమై చచ్చిపోయింది, కానీ మీ ఆత్మ మాత్రం నీతి విషయమై జీవం కలిగింది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలు కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా. బాగా వినండి, ఈ 2025 సంవత్సరంలో అనగా కృపాయుగంలో, అనగా కొత్త నిబంధన కాలంలో, అనగా 21వ శతాబ్ద ప్రారంభంలో మనము భక్తి చేయాలంటే మన సొంతగా మనము భక్తి చేయలేము, కేవలము ఆత్మ ద్వారా మాత్రమే జీవించగలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని భక్తి చేపిస్తున్నాడు.
మనము చేయలేము, వల్ల కాదు. ఇంతవరకు కూడా నిలబడి ఉన్నామంటే కేవలం ఆత్మ ద్వారా జీవింపు చేస్తున్నాడు దేవుడు మనల్ని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఇప్పుడు ఆత్మ నియమం కింద పనిచేస్తున్నాం. ఏ నియమం అన్న? ఆత్మ నియమం. మనం ఎప్పుడో తప్పించబడ్డాం. ఏ నియమం నుంచి? పాప మరణముల నియమం నుంచి. ఎప్పుడో బాప్తిసం తీసుకున్న రోజే ఆ నియమం నుంచి తప్పించబడ్డాం మనం. ఇప్పుడు ఆత్మ నియమం కింద ఉన్నాం. అందుకే మనం నోరు తెరిస్తే ఏమనాలంటే, పరిశుద్ధాత్మదేవుడా, నేను ఇంకా మంచి భక్తి కోరుకు, పరిశుద్ధాత్మదేవుడా నాకు సహాయం చేయయ్యా, ప్లీజ్ హెల్ప్ మీ, నా వల్ల కాదు తండ్రి, నాకు ఇంకా జయం కావాలి ప్రభు, నాకు మరీ కృప చూపు ప్రభు, నేను ఇంకా నేను సంతోషపెట్టాలి ప్రభు అని మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవుడిని అడగాలి. ఆయన ద్వారానే మనం నిలపగలుగుతున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 12వ వచనం చూడబెట్టారా? 12వ ఇప్పుడు చూడండి, మంచి మాట ఉంది కింద, చదివేసి మనం ప్రార్థన చేద్దాం. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు కానీ, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, శారీరక క్రియలు మనం చంపాలంటే ఎవరి ద్వారా చంపాలి? ఆత్మచేత. ఆత్మచేత మీరు శారీరక క్రియలు చంపిన ఎడల, ఆత్మచేత, ఆత్మచేత మీరు శారీరక క్రియలు చంపిన ఎడల జీవించెదరు. అంటే ఏమర్థమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్క కొంచెం అర్థం చేసుకోండి, దేవుడు ఎంత చక్కగా రాయించాడు. కొంచెం అర్థం చేసుకుంటే మనకి, అంటే మనం శరీర క్రియలు చంపాలంటే ఆత్మచేత మాత్రమే చంపగలుగుతామంట. ఆత్మచేత శారీరక క్రియలు చంపిన యెడల మీరు జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ నియమం, ఆత్మ, పరిశుద్ధాత్ముడు, ఆత్మే. మనం ఆత్మ నియమం కింద పనిచేస్తున్నాం. ఆత్మ నియమం కింద మనం ఉన్నాం. శరీర క్రియలు మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం పరిగెత్తుకుని వెళ్ళి పరిశుద్ధాత్మదేవుని వేడుకోవాలి. ప్రభువా, పరిశుద్ధాత్మదేవుడా నాకు సహాయం చేయి అయ్యా, నాలో ఈ శరీరకులు ఉండకూడదయ్యా, నాకు వద్దయ్యా, నాకు సహాయం చేయయ్యా, అయ్యా నన్ను నిలబెట్టయ్యా, ఆ చిన్న పొరపాటు కూడా లేకుండా నన్ను నిలబెట్టయ్యా అని ఏడిస్తే పరిశుద్ధాత్మదేవుడు నీకు శక్తినిచ్చి ఆయన తన ప్రభావంతో నేను నింపి ఆ పాపం కూడా నీలో లేకుండా ఆయన ద్వారా మనము పాపాన్ని జయించగలము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన సహాయంతోనే మనం శరీరాన్ని చంపగలము. శరీర క్రియలు చంపాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఇంకో మంచి మాట చూడండి, అసలు మీరు ఆత్మ లేదు అన్నది నిజమైతే మనము దేవుని కుమారులం కాదు అన్న మాట కూడా నిజమే. మనం చెప్పండి, మనం దేవుని కుమారులమే కాదా? దేవుని కుమారులం కాదా? దేవుని కూతుర్లం కాదు మనమా? ఏం చేద్దాం? పాప మన నియమం బాగా లోపలకు దూసుకుపోయి ఏది మీకు అర్థం కావట్లా. నేనైతే దేవుని బిడ్డని, ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుణ్ణి. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనల్ని దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. అక్కలారా, అమలారా, అనలారా, మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం కాబట్టి ఈ రోజుకి మనం దేవుళ్ళో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన చేపడి నడిపిస్తున్నాడు కాబట్టి పడిపోయినా లేపుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు కాబట్టి జారిపోయినా మన అడుగులు స్థిరపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు కాబట్టి ఈ రోజుకి మన నోట్లో నుంచి ప్రభువా నేను ఏమైపోయినా నీ కోసమే బ్రతకాలని కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సారథ్యంలో మనం ఉన్నాం కాబట్టే శరీరం మనల్ని ఎంత బాధ పెట్టినా జారిపోకుండా పడిపోకుండా బ్రతకగలుగుతున్నాం. కనుక మనందరం ఆత్మచేత నడిపించబడుతున్నాం. మనందరం ఆత్మచేత నడిపించబడుతున్నాము అంటే మనం ఖచ్చితంగా దేవుని కుమారులమే, దేవుని కుమార్తెలమే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము దేవుని కుమార్తెలు, దేవుని కుమారులం కాబట్టి ఏ శిక్షా విధి మనకు లేనే లేదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి 15వ వచనం, ఈ మాట చెప్పాలి మీకు. ఇప్పుడు చూడండి 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి.
ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులమి, అనగా దేవుని వారసులమి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చదువుకుంటా పోతావా? ఇంకా ఇక్కడ ఏమైనా ఆపేది ఏమన్నా ఉందా పాస్టరా అంటే అయిపోయింది, లాస్ట్ పాస్టర్. హలో, ఈ 2-3 వచ్చులు ఎంత అమూల్యమైన మాట రాశాడు తెలుసా దేవుడు, ఎంత అమూల్యమైన మాటలు. మరలా భయపడటానికి మనము దాస్యపు ఆత్మని పొందలేదు. ఇప్పుడు ఒక్క మాట చెప్పేస్తానక్క, దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడో నరకం తీసుకెళ్తాడో, నేనేమో ఇట్టున్నాను, నేనేమో అట్టున్నాను, నేనేమో ఇట్టున్నాను, అసలు ప్రార్థనే చేయట్లేదు, అసలు ఈ మధ్య నేను లేలేకపోతున్నాను, అసలు ఈ మధ్య నా ఆరోగ్యం బాగలేక సరిగా ప్రార్థన కూడా చేసుకోవట్లేదు, అందుకేనేమో నాకు అయిపోతుంది అని ఓరకోరకే మనం భయపడుతున్నామంటే ఇంకా మనలో దాస్యపు ఆత్మ పనిచేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, అలా మీరు మరలా భయపడడానికి మీలో దాస్యపు ఆత్మ లేదు, మీరు దత్తపుత్రాత్మ చేత కొనబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దత్తత తీసుకున్నాను నేను మిమ్మల్ని, దత్తపుత్రాత్మ చేత మీరు నింపబడ్డారు. నేను మీకు పిరికి ఆత్మ నీలేదు. ఆమె చెప్పడం గట్టిగా, ఏ ఆత్మ నీలేదు? ఊరికే భయపడకూడదన్నా మనమా, ఆల్రెడీ మనం సేఫ్ ప్లేస్లో ఉన్నామన్నా. ఏదైనా పొరపాటు మనలో జరుగుతుందంటే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధాత్ముడా నాకే కష్టంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు వద్దయ్యా, నన్ను అట్లా నిలబెట్టొద్దయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను నిలబెట్టయ్యా, అయ్యా నా సాక్ష్యం దెబ్బతినకూడదయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని ఆటోమేటిక్గా ప్రభు దగ్గరికి వెళ్ళి మన కన్నీళ్ళు విడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మన చేయి పట్టుకొని ఎక్కడ పడ్డామా అని లేపేశాడు ఆయన. అది వ్యక్తిగతంగా దేవునికి మనకున్న సంబంధం అంతే. అసలు నువ్వు ఇక మరలా నీకు నష్టం కానీ కీడు కానీ జరగదు. ఎందుకంటే మనం భయపడడానికి ఆయన మనకి దాస్యపాత్మ ఇలేదంట. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీకు దత్తపుత్రాత్మ ఇవ్వబడింది. దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్థం. దత్తపుత్రాత్మని మీరు పొందితిరే కాబట్టి మీరు భయపడొద్దు. మనం దత్తపుత్రాత్మ పొందాం కాబట్టి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంట. అబ్బా అమ్మా, ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం పిలుస్తారు యేసయ్యని? అయ్యా తండ్రి, యేసయ్యా నా ప్రభువా, నా తండ్రి అంటలా మనమా? అసలు అంత ధైర్యంగా మనం నా తండ్రి అని పిలవగలుగుతున్నామంటే మనలో దత్తపుత్రాత్మ ఉంది కాబట్టి మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంట దేవుణ్ణి. ఒకవేళ కానీ మనలో దత్తపుత్రాత్మ లేదనుకో, ఓ మరియా మా కోసం ప్రార్థించు, ఓ మాత మా కోసం ప్రార్థింపుడు, ఓ మాత మా కోసం ప్రార్థింపుడు, అంతేగాని ఆయన నా తండ్రి నా ప్రభు అని పిలవలేరు. మీకు బాగా అర్థమవుతుందా? కొంతమంది యేసయ్యని నా తండ్రి అని పిలవడానికి భయపడిపోతారు. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా పిలవలేకపోతున్నారు. అక్క రోజుకి ఎన్నిసార్లు పిలుస్తాం డాడీ డాడీ, తండ్రి, అబ్బా నా ప్రభువా, పప్పా అని పాడింది ఒక అక్క. అయితే ఏం పాడింది? తెలుసును కాదు, అదేమ్మా అదేనా? తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు అంతా తెలుసును. మన ప్రసన్నక్క బోల్డ్, చాలా మంచి పాటలు పాడద్దు అక్క పాపం. కాకపోతే అక్క పరిస్థితిని బట్టి కొంచెం అట్లా మనకది తప్పు అనిపిస్తుంది. అక్క కరెక్ట్, ఎట్లా అయితే ఏమి మంచి పాటలు పాడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పప్పా డాడీ ఇన్ని పేర్లు పెట్టింది. అంత ధైర్యంగా డాడీ పప్పా అని పిలుస్తుందంటే అక్కలు ఏ ఆత్మ ఉంది? దత్తపుత్రాత్మ ఉన్నాడు కాబట్టి ఆమె తండ్రి అని పిలవగలుగుతుంది దేవుణ్ణి. తెలుసును డాడీ, తెలుసును నానా. ఎంత బాగుంటుంది ఆ రాగం. నువ్వు డాడీ అని పిలుస్తున్నావంటే నీలో దత్తపుత్ర ఆత్మ ఉన్నాడు. ఇక నువ్వు భయపడకూడదు. మరలా భయపడడానికి మనకు దాస్యపాత్మ నీలా దేవుడు, పిరికాత్మ నీలా. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావంటే అసలు నువ్వు కుమారుడివి, నువ్వు వారసుడి. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట. అసలు ఇంకో మాట చెప్పమంటారా? మీరు దేవుని పిల్లలు అని మనం చెప్పుకోవడం కాదంట. మేము దేవుని పిల్లలమే, ఇశ్రాయేల్ పాస్టర్ అని, నేను దేవుని బిడ్డనే అని నేను చెప్పుకోవడం కాదు. నా ఆత్మతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. రే ఇశ్రాయేలు, నీవు దేవుని బిడ్డవే. ఆమె చెప్పు గట్టిగా, నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, అమ్మా నువ్వు దేవుని బిడ్డవమ్మా అని పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ తానే మన పక్షంగా. ఎంత మంచి మాట. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. డైరెక్టర్ గారు
తల మీద చేయి పెట్టుకొని ఇంకా నువ్వు ఏంది అని మా అన్న అర్థమైంది. నిజమేలన్నా, అర్థమైపోయింది, మీకు పాయింట్ అర్థమైంది, నీ పాయింట్ అర్థమైతే చాలు నాకు. ఎందుకంటే ఇంత బాధ. మనము కృపాబోధలో స్థిరపడదాము గాక. ఏ బోధలో? పౌలు గారి ద్వారా తీసుకొచ్చిన సిద్ధాంతం ఇది. కానీ అన్న నిజం చెప్తున్నాను, మనకి దేవుడు కళ్ళు తెరవకపోతే మనకి ఈ బోధ కూడా అర్థం కాదు. అది కనులు తెరిస్తేనే మన కొత్త నిబంధన బాగా అర్థమవుద్ది. ఫారిన్ అంతా ఈ బోధ ఎక్కువ ఉంటుందన్న. వాళ్ళందుకే దీవించబడి ఆశీర్వాదకరంగా ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ పాప మనం నియమాలు పట్టుకొని అట్టుండి ఇట్టుండి పోయారు కిందకి. ఎవరు సంతోషం పడుతున్నారు చెప్పు? ఎవరు అంత దిగులే. నేను దేవుని సంతోష పెట్టట్లేదు, నేను దేవుని బాధ పెడుతున్నాను, అసలు నేను పరలోకం పోతానో లేదో, అసలు ఇరుకు మార్గంలో పోతేనే పరలోకం అంట. ఇరుకు మార్గంలో పోతేనే పరలోకం, నరకానికి పోయే మార్గం మొత్తం విశాలంగా ఉంటుంది. అది ఒకసారి మాట్లాడుకుందాం మనం. దాని అర్థమైంది, అసలు ఏ కోణంలో తీసుకోవాలి దాన్ని మనము. విశాల మార్గం అంటే ఎట తీసుకోవాలి, ఇరుకు మార్గం ఎట తీసుకోవాలి, అది మనం వివరంగా మాట్లాడుకుందాం ఒకసారి. బిడ్డలారా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అని పరిశుద్ధాత్మ దేవుడే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనం అందరము పరిశుద్ధాత్మ దేవుని సారథ్యములో నడుస్తున్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మ నియమము ద్వారా మనం ఈరోజు భక్తి చేస్తున్నాము తప్ప మన క్రియలను బట్టి, మన సొంత శక్తిని బట్టి కాదు 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 కాదు. ఆత్మ నియమంలో వెళ్తున్నాం కాబట్టి ఇక మనకు ఏ శిక్షా విధి లేదు. మనము అసలు శరీర సంబంధులు కానే కాదు, మనము ఆత్మ సంబంధులమే. బిడ్డలారా, అంతకంటే మంచి మాట చెప్పమంటారా? ఇక ముగిస్తాను. మనము ఒకవేళ దేవుని పిల్లలము అని నమ్మితే, నువ్వు దేవుని పిల్లలను నమ్మేవనుకో, నువ్వు వారసుడివి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులమే. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులమే. దేవుని కోసం కష్టపడ్డావు అనుకో బిడ్డ, నువ్వు యేసయ్యే సహవారసులు అంట. ఇప్పుడు యేసు ప్రభు వారి లోకంలో మనందరి కోసం కష్టపడ్డాడు. అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి మనకి దేవుని బట్టి. అవి మనం సహించామనుకోండి, యేసయ్యతో పాటు సమాన వారసులం అంట. మనము దేవుని పిల్లలవి, దేవుని వారసులవి, తండ్రి అని దేవుని వారసులం మనం. ఒకవేళ కష్టపడ్డాం అనుకో దేవుని కోసం, యేసయ్యతో పాటు సహవారసులం అంట. అమ్మా, మనము వారసులవి దాసులవి కాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఓరకే భయపడడానికి మనం దాసులవే కాదు. మీ కళ్ళకి, హృదయాలకి పట్టి ఉన్న ధర్మశాస్త్రపు బోధ రాలిపోవును గాక. ఆల్రెడీ మనము సేఫ్ ప్లేస్లో ఉన్నాము. కళ్ళు మూస్తే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం. అంతే. ఆల్రెడీ వెయిటింగ్ రూమ్లో ఉన్నానా మనమా? టికెట్ తీసుకుని ఆడున్నామో, రైలు వస్తే ఆపేవాళ్ళు ఎవరు ఉన్నారా? మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉన్నారా? టికెట్ లేనివాళ్ళు, వెయిటింగ్ రూమ్లో లేనివాళ్ళు ట్రైన్ బాగొట్టుకుంటారు. ఆల్రెడీ మనం వెయిటింగ్ రూమ్లో టికెట్ తీసుకొని లేట్ అవుతుంది కాబట్టి ఏసీ రూమ్లో కూర్చో ఉన్నాం. వచ్చింది ఏంటండి, యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 1 2 3 4 5 6 7 భూలోకం నుంచి పరలోకానికి ప్రయాణించు, పరలోకపు పరదేశీ ఎక్స్ప్రెస్. ఇక కొద్ది నిమిషాలు 2వ నంబర్ ప్లాట్ఫామ్ నాకు, హోలీ జడ్జి ప్లాట్ఫామ్ నాకు రానయ్యి ఉన్నది. कृपया जान दे, गाड़ी नंबर 1 2 3 4 5 6 फ्रॉम भूलोक से परलोक आ गए ही, 2 नंबर प्लेटफॉर्म का आ गए ही. దయచేసి వినండి. రైలు నంబర్ 1 2 3 4 5 6 7 భూలోకం నుంచి పరలోకమునికి వెళ్ళే పరదేశీ ఎక్స్ప్రెస్ ఇక కొద్ది నిమిషాల్లో 2వ నంబర్ హోలీ జడ్జి ప్లాట్ఫామ్ ఒక రానయ్యి ఉన్నది. అనగానే వెయిటింగ్ రూమ్లో ఉంచి వాళ్ళందరూ బ్యాగులు తీసుకుని ఎక్కడికి వస్తారు? ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. టికెట్ లేని వాళ్ళు, సిద్ధపడని వాళ్ళు, ఆ రాణిలు అది ఎప్పుడు వచ్చేది పోయేది, పరదేశీ లేదు, ప్లాట్ఫామ్ లేదు, టికెట్ లేదు అనుకుంటా కూర్చుంటారు. వాళ్ళకి నష్టం అది. మనం ఆల్రెడీ సేఫ్ ప్లేస్లో ల్యాండ్ అయి ఉన్నాము, కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అబ్బా ఆల్రెడీ వెయిటింగ్ రూమ్లో ఉన్నావు కాబట్టి కృతజ్ఞతగా భక్తి చేయాలక్క. ఆల్రెడీ మనం వెయిటింగ్ రూమ్లో ఉన్నాం కాబట్టి నా మీద ఏ ప్రేమ చూపినా నీకు తీసుకొచ్చావయ్యా అని మనం ఏడ్చి ప్రభు కోసం భక్తి చేయాలి కదా. ఎంత ప్రేమో మనకి. మనము దేవుని వారసులమి, దేవుని పిల్లలమి, దేవునితో వారసులమి. మనం దేవుని కోసం శ్రమ పడడానికి కష్టపడితే దేవుని కోసం యేసుక్రీస్తుతో పాటు సహవారసులం అంట.
ఎంత ధైర్యం చెప్తున్నాడో పౌలు గారు రోమీలకి. ఏనా, అవునా కదన్నా? ఎంత ధైర్యం చెప్తున్నాడో రోమీలకి. అసలు విశ్వాసం, కృప రోమపత్రిక నుంచి స్టార్ట్ అవుతుంది. రోమపత్రిక నుంచే అపోస్తుల కార్యాల్లో కూడా మనకు కృప, విశ్వాసం కనబడతా ఉంటుంది. రోమపత్రిక నుంచి ఎక్కువ అయిపోద్ది. చూడండి, ఎఫెసీ పత్రిక, రోమపత్రిక, హెబ్రీ పత్రిక ధర్మశాస్త్రం మీద దాడి చేస్తాడు పౌలు గారు. అంతే కఠినమైన దాడి చేస్తాడు. ధర్మశాస్త్రం అంతా తప్పు, అవి కొట్టివేయబడిందని ఈ ధర్మశాస్త్రం సమర్థించే వాళ్ళతో యుద్ధం చేస్తాడు పౌలు గారు. మనం చదువుకుంటూ వెళితే టోటల్గా 3 పత్రికలు ఏం నిర్ధారిస్తాయంటే, మన క్రియలను బట్టి కాదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టే మన నీతి మనకు తీర్చబడుతున్నాం. ఆల్రెడీ మనం రక్షించబడిపోయాం. మనం ఇక నశించము. మనకు ఏ శిక్ష విధి లేదు. మనం శరీరానుసారులం కాదు, మనం ఆత్మానుసారులం అని నిరూపించి స్థిరపరిచేసాడు యేసు నామములో. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి నీ మనసులో కూడా పాప మరణ నియమములు కొట్టివేయబడును గాక. నీ మనసులో ఎప్పుడు నువ్వేమనుకోవాలంటే, నేను ఆల్రెడీ వెయిటింగ్ రూమ్లో ఉన్నాను. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు డైరెక్ట్గా రైలు ఎక్కి మరి పరదేశం చేరుకుంటా. నా మీద ఏ నియమం లేదు. అందుకు నేను నా దేవుని కోసం భక్తి చేయాలి. అందుకు నేను ఇంకా గట్టిగా నిలబడాలి. అందుకు నేను ఇంకా నా ధనంతో దేవుని పరిచయం చేయాలి. అందుకు నా శక్తిని ప్రభు కోసం ఇంకా ఉపయోగించాలి. నేను ఇంకా కరిగిపోవాలి. అవసరమైతే ఇంకో గంట ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇంకో రోజు ఉపవాసం ఎక్కువ ఉండాలి. నాకు ఎంత భాగ్యం ఇచ్చి నా దేవుని కోసం ఇంకా కష్టపడాలి అని కోరుకోవాలా. అంతే తప్ప మనం చేస్తే వేటిని తీసుకోబాడు. అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు ఈ మంచి మాటలతో మనల్ని ఆదరించినందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం విన్న మీరందరూ, మనందరూ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు నరకానికి పారు పారు పారు. యేసును నిజంగా ప్రేమించేవాళ్ళు, యేసుతో నడిచేవాళ్ళు నరకానికి పారు. కాబట్టి మనము గ్రామస్తుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంకొంతమందిని ఆకర్షించండి. మమ్మల్ని ఎట్లా ఆకర్షించుకున్నావో అనేక మందిని ఆకర్షించి ఈ ప్రాంతం మార్చబడాలయ్యా. వారు కూడా మారు మనసు పొందాలయ్యా. వారు కూడా తప్పించుకోవాలయ్యా, నరకాన్ని తప్పించుకోవాలయ్యా. అయ్యా, మా మీద ఎంత ప్రేమ ఏంటయ్యా. మా ప్రమేయం ఏమీ లేకుండా ఆత్మదేవా ఆ కిందకు పోతే తానే మన బలహీనతలు చూచి సహాయం చేస్తూ మన కోసం విజ్ఞాపన చేస్తూ కూడా రాయబడింది. అక్కడ కిందకు పోతే ఇంకా అబ్బో, మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు మన సంగతి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. మనము దేవుని వారసులమే. ఆమేనండి. ఎవరు వారసులమే? వారసుడు అంటే తండ్రి తర్వాత రాజ్యాన్ని ఎలబోయే కుమారుడు, కొడుకు, వారసుడు, తన ఆస్తి అంతటికి వారసుడు. మన దేవుని వారసులు మనం. భయపడద్దు, వరకొరకే భయపడద్దు. ఆల్రెడీ మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం కేవలం పరిశుద్ధాత్మ నియమం వల్ల. బిడ్డరా, ఈ మంచి ధైర్యంతో మనం ముందుకు సాగిపోదాం. గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. మనం కూడా ఏదన్నా పొరపాట్లు ఉంటే, పరిశుద్ధాత్ముడా నన్ను నా శరీరక్రియ చంపయ్యా అని ప్రభు దగ్గర అడిగి ఇంకా లోతుల్లోకి వెళదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.